వర్షాకాలంలో వేడి వేడి చారు పెట్టుకొని దాంట్లోకి ఆమ్లెట్ నంచుకొని తింటే భలేగా ఉంటుంది. అట్లాగే సాంబార్‌లో కూడా బావుంటుంది. ఏం కూర లేకపోయినప్పుడు గూడా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ ఆమ్లెట్ నంచుకొని తింటే ఇంక మీకు ఏ కర్రీ అవసరం లేదండి. చాలా బావుంటుంది. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? ఈరోజు నేను సింపుల్‌గా ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. దానికోసం మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ అండి. ఇలా ఒక పచ్చిమిర్చి చాపర్‌లో వేసుకుందాము. అట్లాగే కొంచెం కొత్తిమీరతో మంచి వాసనొస్తుంది. చాపర్‌లో వేసుకొని చాలా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలనమాట ముక్కలు. ఇంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఒక గిన్నెలో వేసుకొని అందులోకి ఓ స్పూన్ కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి చక్కగా పిసుక్కోవాలండి. ఎంత బాగా పిసికితే ఆమ్లెట్ అంత రుచిగా ఉంటుందన్నమాట. చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 స్పూన్లు పాలు వేద్దామండి. పాలతోటి మంచి రుచొస్తుంది ఆమ్లెట్‌కి. మీరొకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. పాలు పోసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 గుడ్లు వేసుకుందాం. గుడ్లు చక్కగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత బాగా పొంగుతుందనమాట. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండీ పెట్టేసుకుందాము. ఎప్పుడైనా ఆమ్లెట్ ఇలా పాత మూకుడులో వేసి చూడండి. ఇనప మూకుడులో. దాంట్లో అయితే అతుక్కోకుండా చక్కగా వస్తుందనమాట. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాము. మనం ఆమ్లెట్ వేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్‌లో ఉండాలి. వేసిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ ఆమ్లెట్ కాలుతూ ఉంటే కిచెన్ అంతా గూడా కమ్మటి వాసనొస్తుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చూడండి కింద చక్కగా కాలిపోయింది. వేగిపోయిందనమాట మంచిగా. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వేరే సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దానికి ఒక చిన్న హోల్ చేయాలండి మధ్యలో. చేస్తే అది బాగా లోపల కూడా మగ్గుతుందనమాట. చూడండి ఇంకా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. రసమన్నంలోకి, ఊరగాయ పచ్చడిలోకి, లేదంటే సాంబార్‌లోకి ఏం లేకపోయినా సరే చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని శుభ్రంగా తినేసేయొచ్చు. అంత బావుంటుంది. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. కామెంట్‌లో చెప్పండి ఎలా వచ్చింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.